చాలా మంది యువతను చూసాను ఇక్కడ మొదటిసారి. అంటే అలాగే శ్రీ వసంత ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున, ఎందుకంటే మీ చేసిన సర్వీస్ చాలా ఆనెస్ట్గా ఉంటుంది. ప్రతిదీ కూడా మీరు లైవ్లో వెళ్ళి డైరెక్టర్గా డౌన్ ఎవరైతే ఉన్నారో డౌన్ తీసుకుని బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో ఆ బెనిఫిషరీకి నేరుగా తీసుకెళ్ళి అందిస్తున్నారు. సో మనం మొదలు పెట్టారు కానీ మంచి సర్వీస్. ఎందుకంటే ఒక బ్లడ్ సర్వీస్ కానీ ఒక నిత్యావసర సరుకులు ఇవ్వడం అన్నది, ఎవరికైనా ఆర్థిక పరిస్థితి బాగాలేని వాళ్ళకి అమౌంట్ సాయం చేయడం, ఇది చాలా పెద్ద టాస్క్. ఇది ఎందుకంటే అందరూ బ్లడ్ డొనేషన్ ఇవి చేయడం లేకపోతే హెల్ప్ చేసామంట అంటే వీళ్ళకి ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తీర్చుతూ ముందుకు జరుగుతూ ఉన్నారు వీళ్ళు. ఈ సందర్భంగా వీళ్ళందరికీ కూడా పేరు పేరున కూడా అంటే ఫైనాన్షియల్ గా స్థిరపడి మీ ఫౌండేషన్ మేము ఉన్నామనే సపోర్ట్ లేకుండా యువత, మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువత అంతా మా వంతు సహాయం కావాల్సినప్పుడు ఖచ్చితంగా మీకు అండగా మేము ఉంటామని చెప్పి కూడా ఈ వసంత ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్నో సేవ చేస్తున్నారు. అండ్ అలాగే ఎంతో మంది చేయిస్తూ నిస్వార్థమైన సేవ చేస్తున్న వసంత ఫౌండేషన్ సంవత్సరం పూర్తి చేసుకోవడం చాలా చేతిలో నాకు ఏదో అయిపోతుందని భయపడే ఏదైనా రక్తం అవసరం ఉందంటే ముందుగా మీ కుటుంబ సభ్యులను సంప్రదిస్తారని ముందుగా నేను కోరుకుంటున్నాను. ఒక్కరితో స్టార్ట్ అవుతుంది. అలాగే ఇది మేము అలా స్టార్ట్ చేసాం. మేము చేసే కార్యక్రమాలు చూసి స్టాటస్ ధన్యవాదాలు. ఇంత అలాగే ఎవరికైనా ఏదైనా విద్యాపరంగా వైద్యపరంగా కూడా మంచి స్పందన వచ్చింది. నిజంగా చెప్తూ ఉంటారు, మనం ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి మన వంతు సాయం మనం చేయగలిగినప్పుడే మనం మనిషిగా బతుకున్నట్టు ఈ సమాజం గుర్తిస్తుంది. ఇప్పుడు ఏప్రిల్ మే నెలలో బ్లడ్ దొరకడం అయితే చాలా కష్టంగా ఉంటుంది. అవునా, పెద్ద కూడా ఈడే మన ఫౌండేషన్ మెంబర్స్ అందరూ వేదిక మీదకి రావాలి ఒకసారి.